ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఆగస్టు 31 నాడు మహారాష్ట్ర పూణేలో అధిక సంఖ్య కార్మికులతోటి భారీ ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపులో కార్మికులందరూ కూడా పాల్గొనాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలిపిస్తూ ఉంది. అదేవిధంగా సెప్టెంబర్ 1 నాడు అదే జాతీయ కమిటీ ఐఎఫ్టియు జనరల్ కౌన్సిల్ కూడా ఉంటుంది. ఆ జనరల్ కౌన్సిల్లో భారతదేశంలో ఏదైతే కార్మిక వర్గం సంఘటిత కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చించి ఒక దేశవ్యాప్తంగానే పోరాట రూపాన్ని రూపొందించుకోవడం కోసం కూడా ఆ జనరల్ కౌన్సిల్ జరుపుకుంటూ ఉంది. జాతీయ కమిటీ ఐఎఫ్టియు ఏదైతే ఈ జనరల్ కౌన్సిల్ పిలిపివ్వడం జరిగిందో ఈ పిలుపులో భాగంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో దీని జనరల్ కౌన్సిల్ విజయవంతం కోసం అన్ని కార్మిక సంఘాలు అదేవిధంగా ఐఎఫ్టియు పనిచేస్తూ ఉంది, పిలుపునిస్తూ ఉంది. అదేవిధంగా ఈ కార్మికులు అన్ని కార్మిక సంఘాల ఏదైతే సింగరేణి కార్మికులు కావచ్చు, అదేవిధంగా ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఎఫ్సీలు కావచ్చు, ఇంకా అనేక డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరూ కూడా ఈ పూణేలో జరగబోయే 1 తారీఖు నాడు సెప్టెంబర్ 1 తారీఖు నాడు జరగబోయే ఈ ఐఎఫ్టియు జాతీయ జనరల్ కౌన్సిల్ను విజయవంతం చేయాలని మరొకసారి ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తూ ఉంది.